హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నా వీడియో మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇంట్లోనే ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి, ఓకేనా? స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఓకేనా? టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేమి గారు. ఈరోజు ఇంట్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం రండి, ఓకేనా? ఇలా ఫిష్ పీసెస్ తీసుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే గరం మసాలా, అలాగే తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫుల్ మ్యాగ్నేట్ చేసేసుకోవాలి, మొత్తం ఈవెంట్గా కలిసిపోవాలన్నమాట పీసెస్కి. ఇలా చూపించే విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఓకేనా? ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను, ఓకేనా? బాయ్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి, వీడియో ఎక్కింది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం అన్నమాట, డీప్ ఫ్రైకి సరిపడా అన్నట్టు ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇట్లా ఫిషెస్ని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నాను. కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త ఉంటుంది, ఆయిల్ చిల్లే అవకాశం ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, ఓకేనా? ఫ్రెండ్స్ ఫ్రై అవుతున్నాయి, ఇంకా మొత్తం ఈవెంట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇంకో పీస్ని కూడా తీసేసాను ప్లేట్లోకి.